ప్రధాన కారణం ఏంటి? ఎందుకు నెల్లూరుని ఈ దఫా ఎంచుకున్నారు? శ్రీహరి ప్రధానమైన కారణం అయితే మాత్రం నెల్లూరు జిల్లాకు సంబంధించి తొలిసారిగా మహానాడు జరుగుతుంది. అయితే ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రధానంగా ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందు నిర్ణయించింది. అయితే తెలుగుదేశం పార్టీ ముందు నిర్ణయించినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో అనేక కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు అక్కడే నిర్వహించాలి అని అనటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి శ్రీకాకుళానికి సంబంధించిన నేతలు భావించారు. ముందుగా ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు అంటే విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో కూడా మహానాడు నిర్వహించాలని 3 జిల్లాల్లో మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. కానీ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో గతంలో మహానాడు నిర్వహించారు. కానీ ఆ మహానాడు గతంలో నిర్వహించి ఉండటంతో పాటు అదేవిధంగా విజయనగరంలో లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు అక్కడ సభ జరిగింది. అందువలన శ్రీకాకుళంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా మహానాడు నిర్వహించలేదు కాబట్టి అక్కడ నిర్వహించాలి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ భావించింది. కానీ ఉత్తరాంధ్రలో వరుసగా ప్రోగ్రామ్స్ ఎక్కువ అవటం, ఇటీవల గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు అక్కడికి వెళ్లటంతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వచ్చారు. అయితే విజయనగరంలో చేయాలి అనుకున్నా కూడా విజయనగరంలో ఆల్రెడీ యువగళం ముగింపు సభ భారీ బహిరంగ సభ చేశారు. 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అక్కడికి 2 పార్టీలకు సంబంధించిన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్రలో మళ్ళీ వచ్చే నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ప్రధాని మోడీని తీసుకురావాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందువలన ఈ మోడీ బహిరంగ సభకు కూడా దాదాపుగా 3 జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని కూడా భావించారు. ఆ తరువాత మరో కీలకమైన అంశం ఏంటంటే అదానీ ఇప్పుడు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో ఆ గూగుల్ డేటా సెంటర్ని తప్పనిసరిగా 1.5 ఇయర్లో ప్రారంభిస్తామని చెప్పారు. దానికి కూడా మరో సభ నిర్వహించాలి అని భావిస్తున్నారు. దీంతోపాటు సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించిన కార్యాలయాన్ని జూన్ 2వ తేదీన ప్రారంభించాలనుకున్నారు. అందువలన ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాం. అదేవిధంగా కాగ్నిజెంట్ లాంటి టీసీఎస్ లాంటి సెంటర్లు కూడా శంకుస్థాపనలు చేస్తున్న తరుణంలో ఉత్తరాంధ్రలో ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతున్నాయి. అందువలన ఈసారి మళ్ళీ గతంలో రాయలసీమలో నిర్వహించాం కాబట్టి ఈసారి దక్షిణ కోస్తాకు వెళ్ళాలి అని కూడా టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లోనూ అదేవిధంగా ప్రత్యేక భేటీలో కూడా ఈసారి నెల్లూరులో నిర్వహిద్దాము అని చెప్పి కూడా ఆయన సూచించారు. ఎందుకంటే నెల్లూరులో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అక్కడ ప్రజలు కూడా ఆదరించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అయితే బాగుంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేని ఆనుకొని ఉండటంతో అక్కడ నెల్లూరు జిల్లాలో నిర్వహిద్దాము అని చెప్పి నిర్ణయించారు. నెల్లూరు టౌన్కు పరిసరాల్లోనే స్థలాలను చూడాలి అని చెప్పి టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఆ పార్టీని ఏర్పాటు చేసిన నుంచి కూడా ప్రతి ఏడాది కూడా ఆయన జన్మదినం సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా కూడా మహానాడు నిర్వహిస్తున్నారు. 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించడం, 29వ తేదీ మే 29వ తేదీ బహిరంగ సభ నిర్వహించడం కూడా ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి మాత్రం 3 రోజుల పాటు నిర్వహించి చివరి రోజు మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లూరులో మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన 44 సంవత్సరాల కాలంలో మొదటిసారి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్నారు. అందువలన అక్కడ 4-5 స్థలాలను చూసి ఈ స్థలాల్లో సంబంధించిన మ్యాపులను పంపించాలి అని చెప్పి టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. బహుశా సోమ లేదా మంగళవారం నాడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఒక బృందం అక్కడికి వెళ్ళి ఈ స్థలాలను పరిశీలించి వాస్తు కూడా చూసి ఏదో ఒక స్థలాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే యాక్సెస్ ఎక్కువగా ఉండాలి. నేషనల్ హైవే నుంచి అటు రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా నుంచి కానీ వెళ్లే జనానికి గుంటూరు, ప్రకాశం జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ప్రతినిధులు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు నుంచి వచ్చే ప్రతినిధులకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. బట్ మహానాడుకు సంబంధించి మాత్రం నెల్లూరు ఫిక్స్ కావడంతో అక్కడ నేతలు కూడా ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు అని చెప్పి కూడా ఈసారి నెల్లూరు వేదికగా జరగబోయేటువంటి మహానాడులో ఎలాంటి తీర్మానాలు చేసే అవకాశం ఉంటుంది? ఈసారి ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు, కీలకమైనటువంటి ప్రకటనలు కూడా నెల్లూరు నుంచి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా?
రైట్. సో ఇది మొత్తానికైతే మాత్రం చూస్తున్నాం మహానాడు సంబంధించినటువంటి విషయంలో అధికారంలో ఉన్నారు. ఈసారి కూటమి ప్రభుత్వంకు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పట్టం కట్టారు. అందులో నెల్లూరు జిల్లాలో కూడా మనం చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా స్వీప్ అయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు